Hello people, welcome to Restart and Rise to another vlog. రైనీ సీజన్లో హాట్ స్నాక్స్ అనగానే డీప్ ఫ్రై గుర్తొస్తుంది కదా. బట్ టుడే లెట్స్ మేక్ ఏ హెల్దియర్ వర్షన్, ఎయిర్ ఫ్రైయర్ క్రిస్పీ కార్న్. సో దానికోసం ఫస్ట్ మనం కార్న్ని ఉల్చి మనం కర్నల్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకుందాం. ఐ నో చాలామందికి ఈ పీలింగ్ ప్రొసీజర్ అస్సలు నచ్చదు. సో దానికోసం ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ మనకి కార్న్ పీలర్స్ అని దొరుకుతాయి. యూ కెన్ ట్రై దట్. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇఫ్ యూ ఫీల్ దోస్ ఆర్ హెల్ప్ఫుల్ యూ కెన్ యూస్ దట్. సో ఇక్కడ నాకు తెలిసిన ఈజీ ప్రొసీజర్ నేను చెప్తాను. ఫస్ట్ మనం ఒక నైఫ్తోని 1 లైన్ ఆఫ్ కార్న్స్ తీసేయాలి. సో ఒక్క లైన్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి. విత్ ఇన్ నో టైం మనం కార్న్స్ అన్నీ పీల్ చేసేయచ్చు. సో వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ బాయిలింగ్కి రాగానే కార్న్స్ అందులో వేసి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా వదిలేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. సో స్టవ్ ఆఫ్ చేసి మనం హాట్ వాటర్లోనే ఒక 1 minute అలా వదిలేసి డ్రైన్ చేసేసుకోవాలి. ప్రాపర్గా డ్రైన్ చేసేసుకున్నాక దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి. లైక్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్, మన దగ్గర ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు, బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. దెన్ మనం సాల్ట్, కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఉంటే ఆరిగానో, లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని దెన్ బటర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో యాడ్ స్లైస్ ఆఫ్ బటర్. తర్వాత చిల్లీని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది యాడ్ చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి, అవి కూడా యాడ్ చేసుకొని దెన్ గివ్ ఇట్ ఏ నైస్ మిక్స్. ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లోకి షిఫ్ట్ చేయడమే. సో చూస్తున్నారు కదా, మిక్సింగ్ మాత్రం చాలా ప్రాపర్గా ఉండాలి, బికాజ్ మనము ఎయిర్ ఫ్రైయింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ కోటింగ్ అనేది ప్రాపర్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ సెకండ్ టైం నేను కార్న్ఫ్లోర్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ పడింది, బట్ ఎన్ష్యూర్ మీరు లిమిటెడే వేసుకోండి, అప్పుడే ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఎయిర్ ఫ్రైయింగ్ చేసినప్పుడు ఒకేసారి 10 minutes 15 minutes టైమర్ సెట్ చేసుకోకుండా ఫస్ట్ ఒక 2-3 minutes పెట్టుకొని మధ్యలో మనం మిక్స్ చేస్తూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే టాప్ లేయర్ ఒకటి మాడిపోతుంది. అలా మనం ఓవరాల్ ఒక 10 minutes చేసామంటే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ సో యమ్మీ అండ్ హెల్దీ. సో ఇఫ్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ క్రంచీ దిస్ రైనీ సీజన్, గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ and do comment if you have tried this recipe. Thanks for watching. See you guys. Bye bye.